హాయ్ ఫ్రెండ్స్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, నరేంద్ర మోదీ గారు పుతిన్తో ఏం మాట్లాడబోతూ ఉన్నారు, పుతిన్ పర్యటన వల్ల భారతదేశానికి వచ్చే లాభం ఏంటి, రష్యాకు వచ్చే లాభం ఏంటి, ప్రపంచానికి వచ్చే లాభం ఏంటి, అసలు ఏం లక్ష్యాలు సాధించదలుచుకున్నారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 డిసెంబర్ 4వ తేదీన అంటే నిన్న సాయంత్రం భారతదేశానికి వచ్చారు. ఈరోజు అంటే డిసెంబర్ 5వ తేదీ భారత్ రష్యా రెండు దేశాల మధ్య 23వ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ అంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా పుతిన్ భారత పర్యటనకు వస్తూ ఉన్నారు. దాంతో ఈ పర్యటన పట్ల కేవలం భారతదేశం రష్యా మాత్రమే కాకుండా అటు పాశ్చాత్య దేశాలు, ఇటు చైనా, అలాగే మధ్యాసియా దేశాలు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. చాలా ఈక్వేషన్స్ మారబోతూ ఉన్నాయి. చాలా మందికి సమాధానాలు ఈ సమావేశాల ద్వారా వెళ్ళబోతూ ఉన్నాయి. అయితే అందరూ చాలా ఆసక్తికరంగా చూసింది, ఆశ్చర్యపోయింది ఏంటంటే, నరేంద్ర మోదీ గారు తన ప్రోటోకాల్ని పక్కన పెట్టేశారు. డైరెక్ట్గా పుతిన్ విమానం ముందు నిలబడ్డారు, పుతిన్ను స్వాగతించారు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరికొకరు హగ్ ఇచ్చుకోవడము, ఇదంతా కూడా అండి ఒక రకమైన సాఫ్ట్ డిప్లొమసీ అని చెప్పి అంటాం. హగ్ డిప్లొమసీ అని చెప్పి మనం పిలవచ్చు. నరేంద్ర మోదీ గారు ఈ హగ్ డిప్లొమసీలో చాలా ఆరితేరి ఉన్నారు. కేవలం హగ్ చేసుకోవడమే కాదు, ప్యాటింగ్ ఆన్ ద బ్యాక్ అని చెప్పి అంటాం. అలా తట్టడం కానీ ఒకరినొకరు మీరు బాగా గమనించవచ్చు. అంటే ప్రేమాభిమానాలు, స్నేహబంధము ఇవన్నీ మా మధ్య చాలా దృఢంగా ఉన్నాయి అని సూచించే హగ్ డిప్లొమసీ అన్నమాట. అంతేకాకుండా పుతిన్ తన కారులో తను వెళ్ళొచ్చు కదా, కాదు, తన కారులో తనను పంపించలేదు. నరేంద్ర మోదీ గారు, పుతిన్ వీళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణం చేశారు. ఇది కూడా చాలా బలమైన మెసేజ్ చాలా దేశాలకు వెళ్ళింది. ముఖ్యంగా అమెరికాకు చాలా బలమైన సందేశం వెళ్ళింది. యూరోప్లో ఉన్న కొన్ని దేశాలకు కూడా చాలా బలమైన సందేశం వెళ్ళింది. జనరల్గా అండి ఏ దేశానికి వెళ్ళినా సరే, అమెరికాకి వెళ్ళని, అటు సౌత్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, పుతిన్ తన కారు తప్ప మరో కారు ఎక్కరు. ఆ కారు చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్తో ఉన్నటువంటి కారు, 100 కోట్ల రూపాయల వర్తున్నటువంటి కారు, చాలా పవర్ఫుల్ కార్ అది. తన కారులోనే తను కూర్చొని రష్యాలో ఉన్నటువంటి అణ్వాయుధాలను కూడా తను ఆపరేట్ చేయగలడు. అలాంటి స్థాయి ఉన్నటువంటి చాలా కాస్ట్లీ కారు, చాలా శక్తివంతమైనటువంటి కారు. ఆ కారు తప్ప మరో కారు ఆయన ఎక్కరు. కానీ పుతిన్ తన సొంత కారును పక్కన పెట్టేశారు. నరేంద్ర మోదీ గారు తన టొయోటా ఫార్చునర్ తీసుకొని వచ్చారు. టొయోటా ఫార్చునర్ ఎక్కి పుతిన్ కూర్చున్నారు. పుతిన్ని తన కారులో నరేంద్ర మోదీ గారు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ ఇంకొక మెసేజ్ ఉంది. అటు బెంజ్ కారు ఎక్కలేదు, తెలుసు కదా, మర్సిడెస్ బెంజ్. దాన్ని తయారీదారులు ఏ దేశానికి చెందిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో రాయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు. అలాగే ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలలో తయారయ్యే కార్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా వెస్ట్ సైడ్ చాలా కంట్రీస్ లో తయారయ్యే కార్స్ ఉన్నాయి. అమెరికాకు చెందినటువంటి కార్లు ఉన్నాయి, ఫోర్డ్ లాంటి కార్స్, యూరోప్ లో తయారయ్యే కార్స్ ఉన్నాయి. ఆ కార్లు ఏవి కూడా ఉపయోగించకుండా జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి టొయోటా వాళ్ళకు చెందినటువంటి ఫార్చునర్ కార్, దాంట్లో నరేంద్ర మోదీ గారు పుతిన్ వెళ్లడం కూడా పాశ్చాత్య దేశాలకు ఒక బలమైన సందేశాన్ని, ఇండైరెక్ట్ గా ఒక సాఫ్ట్ డిప్లొమసీని చూపించడము, ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇంకా ఆ కారులో వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నారు ఏంటి అన్నది పక్కన పెడితే మనకు తెలియదు కదా, మనమేమో ఆ కారులో దూరి కూర్చొని చూడలేదు కదా. బట్ నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం పలికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాత్రి, రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేను చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు తట్టుకొని నిలబడింది, మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది అని నరేంద్ర మోదీ గారు రాత్రి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కండి చాలా లైక్స్ వచ్చాయి, విపరీతంగా రీట్వీట్ అయింది నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్. ఆ తర్వాత పుతిన్కు నరేంద్ర మోదీ గారు ఒక ప్రైవేటు విందు ఇచ్చారు. పుతిన్ వస్తున్నాడని చెప్పి నరేంద్ర మోదీ గారి అధికారిక నివాసాన్ని ఫుల్గా అండి ఎలక్ట్రిక్ బల్బ్స్, సిరీస్ బల్బ్స్తో, అద్భుతమైన పూలతో సర్వాంగ సుందరంగా డెకరేట్ చేశారు. అన్నట్టు పుతిన్తో పాటు వచ్చినటువంటి బృందంలో 7 మంది రష్యా మంత్రులు ఉన్నారు, రష్యాకు చెందిన వ్యాపారవేత్తలు ఉన్నారు, బిజినెస్ టైకూన్స్, అలాగే రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా ఉన్నారు. అంటే మన ఆర్బీఐ గవర్నర్కు ఈక్వల్ అనమాట ఆయన.
వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అసలు ఏం మాట్లాడుకోబోతున్నారు, ఏం జరగబోతోంది అనేది ఆలోచిస్తే ఈరోజు 2 గంటల పాటు జరిగే సమావేశంలో రష్యా భారత్ మధ్య డిఫెన్స్ సంబంధాలను స్ట్రెంథనింగ్ ఎలా చేయాలి, అంటే రక్షణ సంబంధాలను ఎలా బలోపేతం చేయాలి, ఏమేం చేయాలి, ప్రాక్టికల్ గా తీసుకోవాల్సిన చర్యలేంటి, అలాగే బయటి నుంచి రకరకాల ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. డైరెక్ట్ గా చెప్పాలంటే అమెరికా, అలాగే యూరోప్లోని కొన్ని దేశాలు, వాటి నుంచి ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఆ ఒత్తిళ్లను తట్టుకొని 2 దేశాల మధ్య ఉండే వాణిజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. ఒత్తిడి వచ్చింది కదా అని చెప్పి వాణిజ్యాన్ని పక్కన పెట్టాలా, భయపడాలా, ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయి, ఎలాంటి ఒత్తిళ్లకు ఎలాంటి మందు వెయ్యాలి, లేదా తాత్కాలికంగా కాస్త వెనక్కి తగ్గినట్టు ఒక అడుగు వెనక్కేసినట్టు వెనక్కేసి ఆ తర్వాత పవర్ చూపించాలా, డైరెక్ట్గా అగ్రెసివ్గా ఎదుర్కోవాలా, ఏం చేయాలి, దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కాపాడడం గురించినటువంటి చర్చ, అలాగే పౌర అణు ఇంధన సహకారం, ఇది చాలా కీలకమైన చర్చ, నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఎరువుల రంగంలో సహకారాన్ని ఎలా పెంచుకోవాలి, ఈ చర్చ, అలాగే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, దాంతోపాటు ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించబోతూ ఉన్నారు. ముఖ్యంగా అండి, రష్యా భారత్ అనగానే అందరికీ మదిలో మెదిలే ప్రశ్న ముడి చమురు, అంతే కదా. ముడి చమురు భారత్ చాలా పెద్ద ఎత్తున రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది, మనకు తెలుసు. సో ఈ భేటీలో దీనికి సంబంధించిన చర్చ ప్రముఖంగా రాబోతోంది. ప్రస్తుతం భారతదేశం రష్యా నుంచి ప్రతి సంవత్సరం $65 బిలియన్ వర్త్ దిగుమతులు చేసుకుంటోంది. మన కరెన్సీలో చెప్పాలి అంటే ఇండియన్ కరెన్సీలో 5.8 లక్షల కోట్లు, అంటే 5,80,000 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువులు దిగుమతి చేసుకుంటోంది ఎవరు, భారత్. మరి రష్యా, అంటే రష్యాకు మనం ఏం ఎగుమతులు చేస్తున్నాం అంటే $5 బిలియన్ మనం ఎగుమతులు చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చాలా తక్కువ ఎగుమతులు మన నుంచి, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 45,000 కోట్ల రూపాయల వర్తున్న సామాను మనం పంపిస్తున్నాం రష్యాకు. అంటే మనం తెచ్చుకునేదే ఎక్కువగా ఉంది. కోర్స్ అందులో ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా చూస్తే $65 బిలియన్ వర్తున్నటువంటి వస్తువులు విత్ ఆయిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తం మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఎట్లా పెంచాలి నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో, అంటే 2030 వరకు 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలి. ఎలా చేర్చాలి, ఈ లక్ష్యం మీద డిస్కషన్ జరగబోతోంది. అంటే మన నుంచి కూడా ఎక్కువ వస్తువులు రష్యాకు వెళతాయి, అలాగే రష్యా నుంచి కూడా మరికొన్ని వస్తువులు మన దగ్గరికి వస్తాయి. ఓవరాల్ గా $100 బిలియన్ వర్తున్న వాణిజ్యం 2030 నాటికి జరగాలి. సో దానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి. అలాగే రష్యా నుంచి భారతదేశం ముడి చమురు కొంటూ ఉంటే ఆ కొనుగోళ్ల మీద అమెరికా ఆంక్షలు విధిస్తోంది. మరి ఆంక్షలు విధిస్తుంటే దాని ఇంపాక్ట్ పడుతుంది కదా. డైరెక్ట్ భారత్ పెద్దగా కేర్ చేయకపోయినా మన భారతదేశంలో ఉండే ఇప్పుడు రిలయన్స్ లాంటి సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, రష్యా నుంచి వచ్చే ఆయిల్ కొనాలి అంటే వాళ్ళు వెనకంజ వేస్తూ ఉంటారు. ఎందుకని, మీరు కనుక ఆయిల్ కొంటే మీకు మేము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాము అన్న కోణంలో ట్రంప్ ఆడుతున్నాడు. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అమెరికా ఆంక్షలు విధిస్తోంది. మరి వాటిని తట్టుకొని ఫ్రెండ్షిప్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రష్యాతో. అమెరికాతో గొడవద్దు, రష్యాతో ఫ్రెండ్షిప్ ఉండాలి, ఏం చేయాలి, ఈ చర్చ జరగబోతోంది. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ఏమేం ప్రయత్నాలు చేస్తోందో అవన్నీ నరేంద్ర మోదీ గారికి పుతిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతర్జాతీయ మీడియా అనాలిసిస్ అవంతా కూడా మనం చూస్తే అంతర్జాతీయ నిపుణులు మాట్లాడుతున్నది ఏంటంటే, మరి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి. సరే బయటికి చెప్పేది వేరే ఉంటుంది, ఇవి 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 చేస్తే యుద్ధం ఆపాలి, ఇలా చేసి యుద్ధం ఆపాలి అని. లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. ట్రంప్ అండ్ పుతిన్ మధ్య, అమెరికా అండ్ రష్యా మధ్య ఏం చర్చలు జరుగుతున్నాయో తెలియదు కదా, ప్రయత్నాలు. సో అవన్నీ నరేంద్ర మోదీ గారికి వివరించే అవకాశం ఉంది అనేది చర్చకు వస్తుంది. సో దట్ ఆ చర్చ వల్ల కూడా నెక్స్ట్ ఈ యుద్ధం ఆపడానికి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి భారత్ ఏం చేయాలి, భారత్ వైపు నుంచి ఎలాంటి మాట సహాయం కావాలా, ఐక్యరాజ్య సమితిలో ఇంకేమైనా కావాలా, దానికి సంబంధించిన చర్చ వస్తుంది. తర్వాత అండి రష్యా నుంచి కొత్తగా ఇంకో 5 రెజిమెంట్ల S-400 కొనుగోలు, అలాగే ఆపరేషన్ సింధూర్ టైంలో యూజ్ చేసిన క్షిపణుల స్థానంలో కొత్త క్షిపణులు కొనుగోలు చేసే చర్చ గురించిన ఇవి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ వస్తాయి. అలాగే రష్యాలో మనం ప్రస్తుతం కనుక చూస్తే నిపుణుల కొరత చాలా ఉంది. నిపుణులు అనగానే కేవలం యుద్ధం గురించి కాదు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఫార్మాస్యూటికల్ కావచ్చు, చాలా రంగాలు ఉంటాయి కదండి. వాటిలో నిపుణుల కొరత చాలా ఉంది రష్యాలో. ఎందుకంటే గత
3 సంవత్సరాల నుంచి అందులో చాలా ఎక్కువ మంది యుద్ధంలో మునిగి ఉన్నారు. రష్యాకు డోర్స్ దాదాపు పాశ్చాత్య దేశాల నుంచి క్లోజ్ అయిపోయినట్టు అయిపోయింది, అటు నుంచి అటు. సో నిపుణుల కొరత వేధిస్తోంది. సో నెక్స్ట్, భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు చాలామంది నిపుణులు, పలు రంగాలకు చెందినటువంటి నిపుణులు రష్యాకు వెళ్లడాన్ని సులభతరం ఎలా చెయ్యాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హక్కులకు రక్షణ కల్పించే మొబిలిటీ ఒప్పందం, దానికి సంబంధించిన కీలకమైన చర్చ జరుగుతోంది. అంటే నెక్స్ట్ మన ఇండియా నుంచి రష్యాకు చాలామంది వెళ్ళి పనిచేయడానికి ఎక్స్పర్ట్స్, రకరకాల కార్మికులు. లేబర్ అనగానే మీరు కేవలం బ్లూ కాలర్ అని మాత్రమే చూడకండి, వైట్ కాలర్ కూడా చూడండి. సో వాళ్ళందరూ అక్కడ వెళ్ళి పనిచేయాలంటే వాళ్ళకి రక్షణ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించిన ఆ మొబిలిటీ ఒప్పందం మీద కీలకమైన చర్చ ఉంటుంది. 2 దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన చర్చ డ్యామ్ షూర్గా జరుగుతుంది. అలాగే 2 దేశాల మధ్య చెల్లింపు వ్యవస్థలు, రూపే, మీర్, ఈ 2 వ్యవస్థలు ఉన్నాయి. మనది రూపే, అలాగే మీరు వాళ్ళది. ఈ అనుసంధానము, దానికి సంబంధించిన చర్చ జరగబోతోంది. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికన్ డాలర్స్ వాడకుండా కేవలం మనం మన రూపాయిని వాడడం, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కరెన్సీ వాడడం. అంతకుముందు కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని వస్తువులు అయితే డైరెక్ట్ నరేంద్ర మోదీ గారు బార్టర్ సిస్టంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది కూడా మనం చర్చించుకున్నాం. సో రూపే, మీర్ ఈ వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేయడం గురించి దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. మామూలుగా సాఫ్ట్వేర్ పరిభాషలో హ్యాండ్ షేకింగ్ అంటాం, హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్స్ అంటాం. ఇవన్నీ సరే, సాఫ్ట్వేర్ నిపుణులు 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన కోడ్ రాసి పారేస్తారు. ఆ హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్స్ అన్ని ఓపెన్ చేస్తారు, ఈజీగా సెట్ చేస్తారు. ఏపీఐస్ కావాలంటే ఏపీఐస్, ఏం కావాలంటే అది రాస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారు. కానీ ఇంటిగ్రేట్ అనొద్దేమో, అనుసంధానం చేస్తారు. కానీ ప్రభుత్వ లెవెల్లో ఉండాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ అవన్నీ చూసుకోవాలి కదా, ముందు అక్కడి నుంచి రావాలి కదా. సో వాటిని సులభతరం చేయబోతూ ఉన్నారు. దాదాపండి 10 ప్రభుత్వ రంగ ఒప్పందాలు, 15 వాణిజ్య రంగ ఒప్పందాలు, మొత్తం 25 అత్యంత ముఖ్యమైన ఒప్పందాల మీద మోదీ, పుతిన్ సంతకాలు చేయబోతూ ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాల భారత రష్యా భవిష్యత్తును ఈ ఒప్పందాలు ప్రభావితం చేయబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శాసించబోతూ ఉన్నాయి. ఈ ఒప్పందాల వల్ల ఫార్మా, అగ్రికల్చర్, ఆహార ఉత్పత్తులు, ఇంకా చాలా రంగాల్లో రష్యాకు భారతదేశం నుంచి ఎగుమతులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క అమెరికా టారిఫ్లు విధించడము మనం చూడొచ్చు. ఒక మన దేశం మీదే కాదు, చాలా దేశాల మీద అమెరికా టారిఫ్లు విధించింది. గొడవ తెలుసు, మనకు మాట్లాడుకున్నాం చాలాసార్లు. సో మన దేశం నుంచి రష్యాకు కావాల్సినటువంటి వస్తువులు, ఫార్మా రంగానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, ఇంకా వివిధ ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఏం కావాలో. ఎందుకంటే అండి ఎక్కువగా రష్యాలో మీరు చూస్తే నేల మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది మ్యాప్లో. రష్యా దాదాపు 2 ఖండాలలో కూడా విస్తరించి మనకు కనిపిస్తుంది, ఆసియా ఖండంలోను, ఐరోపా ఖండంలోను. కానీ రష్యాలో సమస్య ఏంటంటే అత్యధిక భాగం, ఆ ఉత్తర భాగము మొత్తం సంవత్సరాంతము మంచుతో కప్పబడి ఉంటుంది. సైబీరియా ప్రాంతానికి అటు వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది. సో ఆ ప్రాంతంలో పంటలు పండడం కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. సో భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులు అవన్నీ గనక రష్యాకు ఎక్కువగా పంపగలిగితే అలా మన దేశము అమెరికా విధించే టారిఫ్ల నుంచి కాస్త ఆ విధంగా తప్పించుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇట్లా రష్యాకు పెంచుకోవచ్చు, ఫ్రెండ్షిప్ కూడా ఇంకా పెరుగుతుంది. సో దానికి సంబంధించిన డిస్కషన్ డ్యామ్ షూర్గా ఉంటుంది. అలాగే S-400 మాత్రమే కాదండి, నెక్స్ట్ వర్షన్ S-500, రష్యా తయారు చేస్తున్నటువంటి అత్యంత అధునాతనమైన S-500 వాటి కొనుగోలు, అంటే భారతదేశము S-400 మాత్రమే కాదు, నెక్స్ట్ S-500 కూడా రష్యా నుంచి కొనబోతోంది. ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ 5th జనరేషన్ యుద్ధ విమానాలు Su-57లు, వాటి కొనుగోలుకు సంబంధించిన చర్చ జరగబోతోంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా వాళ్ళు తయారు చేస్తున్న F-35ని మనకు ఇవ్వాలి, నరేంద్ర మోదీ గారు F-35 కొనడానికి సైన్ చేయాలి అన్నట్టుగా ట్రంప్ చూస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో ఆ చర్చ వస్తుంది. కానీ నరేంద్ర మోదీ గారు అమెరికా తయారు చేస్తున్న F-35 కంటే రష్యా, ఫ్రాన్స్ ఇట్లా ఇతర దేశాలు తయారు చేస్తున్నటువంటి యుద్ధ విమానాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. సరే, మనం చెప్పలేం భవిష్యత్తులో ఏం చేస్తారు, అమెరికా F-35 ఇంకేమేం చేస్తారు నెక్స్ట్ మనకు తెలియదు. ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యుద్ధ విమానాలను కూడా మొత్తం ఓవరాల్గా స్క్వాడ్రన్స్లో కనుక మీరు చూస్తే కేవలము ఒకటే టైపు, 2 టైపులు, 3 టైపులు కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ రకాల యుద్ధ విమానాలను తమ సైన్యంలో ఉంచుకోవడానికి భారతదేశం ప్రయత్నం చేస్తోంది. అదే చాలా చాలా కీలకం యుద్ధంలో. యుద్ధాన్ని శాసించేటప్పుడు ఎక్కువ ఆయుధాలు, ఎక్కువ విమానాలు ఉండడం మాత్రమే కాదు, ఎక్కువ రకాల ఆయుధాలు, ఎక్కువ రకాల యుద్ధ విమానాలు ఉండడం కూడా కీలకం. అయితే Su-57ల కొనుగోలుకు సంబంధించి 5th జన్ యుద్ధ విమానాలు చర్చ జరగబోతోంది. ముఖ్యంగా అండి కేవలం కొనడం కాదు, రష్యా నుంచి రష్యా కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించిన చర్చ జరుగుతోంది. సోర్స్ కోడ్ ట్రాన్స్ఫర్
అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, రష్యా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ తీసుకోవడం, అది భవిష్యత్తులో భారతదేశానికి ఉపయోగపడుతుంది. అలాగే అంతరిక్ష రంగానికి సంబంధించి చర్చ జరగబోతోంది. అంటే నెక్స్ట్ శాటిలైట్స్కి సంబంధించి కానీ, డిఫెన్స్ శాటిలైట్స్ కావచ్చు, అగ్రికల్చరల్ శాటిలైట్స్ కావచ్చు, నెక్స్ట్ చంద్రయాను, నెక్స్ట్ ఇంకా భారతదేశం చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి రష్యాతో కలిసి నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి చర్చలు, అలాగే అణు ఇంధనానికి సంబంధించిన చర్చ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చర్చ, పోర్ట్స్ ఎలా డెవలప్ చేయాలి దానికి సంబంధించిన చాలా కీలకమైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ అండి శిఖరాగ్ర సమావేశంలో చర్చకు రాబోతూ ఉన్నాయి. ఇది 23వ శిఖరాగ్ర సమావేశం. మొత్తం మధ్యాహ్నం ఈరోజు దాదాపు 2 గంటలకు, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1:50 అనుకోండి, 1:50 to 2 మధ్యలో పుతిన్, మోదీ ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తారు. ఆ తర్వాత రష్యా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భారత్ ఛానల్ను పుతిన్ ప్రారంభించబోతూ ఉన్నారు. అది కూడా జరగబోతోంది ఈరోజు. అయితే సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇచ్చే విందుకు పుతిన్ గారు హాజరవుతారు. సేమ్ ఇదే రోజు రాత్రి 9 గంటలకు పుతిన్ మాస్కోకు తిరిగి ప్రయాణం అవుతారు. అయితే అండి నిన్న సాయంత్రము రష్యా, భారత్ 2 దేశాలకు చెందిన రక్షణ మంత్రుల మధ్య సమావేశం ఆల్రెడీ జరిగింది. అందులో రష్యా నుంచి ఎక్స్ట్రాగా వచ్చే S-400 మిసైల్ సిస్టమ్స్ గురించి, అత్యంత కీలకమైన మిలిటరీ హార్డ్వేర్ కొనడం గురించి వాళ్ళు రష్యా అండ్ భారత్ రక్షణ శాఖ మంత్రులు చర్చించినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అంతేకాకుండా అండి భారత సైనిక దళాల యొక్క మోడర్నైజేషన్ అంటే ఆధునికీకరణ అంటాం, దాని గురించి, రక్షణ రంగ ఉత్పత్తుల గురించి, అందులో ముఖ్యంగా భారతదేశం స్వావలంబన సాధించాలనుకుంటోంది కాబట్టి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన ఇవన్నీ మాడుతున్నారు కదా, దానికి రష్యా సహకారాన్ని అందిస్తుంది అని స్పష్టంగా రష్యా రక్షణ శాఖ మంత్రి అంద్రేయ్ బెలోసోవ్ ఆయన ఆ భేటీలో హామీ ఇచ్చారు. అంటే భారతదేశము డిఫెన్స్ సంబంధించి ఏమైనా తయారు చేస్తున్నా, ఏమైనా చేస్తూ ఉన్నా, రకరకాల వస్తువులు ఉత్పత్తి చేస్తుంది భారతదేశం. అందులో ఏమైనా సహాయ సహకారాలు కావాలి, ఏమైనా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించిన టెక్నాలజీ కానీ, ఎక్కడైనా మనోళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక బ్లాకేజ్ లాగా వచ్చింది అనుకోండి, అంటే నెక్స్ట్ ఏం చేయాలి అన్న దగ్గర ఒక బ్లాకేజ్ లాగా వస్తే రష్యాకు సంబంధించినటువంటి రక్షణ రంగ నిపుణులు కూడా రంగంలోకి దిగడము, బ్రెయిన్ స్టామింగ్ చర్చించడము, సహాయం చేయడము, ఇలాంటివి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. అలాగే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారంటే 2 దేశాల మధ్య డిఫెన్స్ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి కొత్త అవకాశాలను మనము అన్వేషిద్దాం అని చెప్పి ఆయన మాట్లాడారు. అన్నట్టండి రష్యా మన భారతదేశానికి చమురు అమ్ముతోంది, మనం కొంటున్నాం, తెలుసు మనకు. ఈ టైంలో ఒక పక్క అమెరికా చాలా కోపాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశం మీద అదనంగా టారిఫ్లు వేసింది, తెలుసు మనకు. ఈ టైంలో ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందం దాదాపు ఒక కొలిక్కి రాబోతోంది. పుతిన్, మోదీ భేటీని అమెరికా, అటు యూరోప్లోని చాలా దేశాలు చాలా డేగకళ్ళు వేసుకొని ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తున్నారు. అన్నట్టండి ఇక్కడ మరో అంశము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ రాజకీయాలు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఉక్రెయిన్తో శాంతి చర్చలు చేస్తున్నటువంటి టైంలో భారత్ మధ్యవర్తిత్వం చేయాలి అని చెప్పి రష్యా ఆశిస్తోంది నిజం చెప్పాలంటే. కాబట్టి నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉన్నారు, కానీ ట్రంప్ అంతా అగ్రెసివ్గా నేను మధ్యవర్తిత్వం చేస్తాను ఇవన్నీ మాట్లాడట్లేదు. ఎందుకంటే మోదీ గారు ఆచితూచి మాట్లాడతారు. ట్రంప్ది ఏంటంటే బాగా పైసలున్న పిల్లోడు ఉంటాడు, ఆడెన్ని వేషాలు వేసినా పర్వాలేదు, బాగా బలిసినటువంటి పార్టీ, క్యాష్ పార్టీ, ఆడేమైనా చేస్తాడు, స్కూల్లో ఎగురుతాడు, దూకుతాడు, మాస్టర్ కుర్చీ కింద టపాసు కాలుస్తాడు, కోతి వేషాలు వేస్తాడు, ఏం చేసినా ఆడికి వచ్చే నష్టం ఏం లేదు. మళ్ళీ కారులో ఇంటికి వెళ్తాడు, మంచి కాస్ట్లీ కార్లో ఎక్కడంటే అక్కడ తిరుగుతాడు, ఏం కావాలంటే చేస్తాడు, మంచి క్యాష్ పార్టీ. వాళ్ళ లైఫ్ వడ్డించిన విస్తరలాగా ఉంటుంది, వాడికి ఏం కాదు, రాజా జమీందారు కొడుకులాగా. కానీ మధ్యతరగతి ఇంట్లో పుట్టి కష్టపడి పనిచేస్తూ ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నటువంటి ఆ మధ్యతరగతి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఆ పిల్లోడు కానీ అంత బలుపు చూపించలేడు. ఎందుకంటే తను మాట్లాడే మాట, తను తీసుకునే నిర్ణయము, తన చర్య తన ఇంటికి ఏం సమస్య తెచ్చిపెడుతుందో అన్నటువంటి ఆలోచన ఉంటుంది. అలాగని చెప్పి తన ఆత్మాభిమానాన్ని కోల్పోడు, ధైర్యంగానే ముందడుగు వేస్తాడు. కాకపోతే ఆచితూచి మాట్లాడతారు, ఆచితూచి ఆలోచిస్తారు. మోదీ గారి మనస్తత్వం అది. రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వం చెయ్యాలి అన్న మోదీ గారు ఆలోచించేది ఏంటంటే తన ఇంపాక్ట్ ఏముంటుంది, భారతదేశానికి ఏం సమస్య రాకూడదు అన్న కోణంలో వెళ్తారు. ట్రంప్ అంటారా, అమెరికా శక్తివంతమైన దేశం కాబట్టి, మిలిటరీలో శక్తివంతమైన దేశము, మొత్తం ప్రపంచంలో వ్యవహారం అంతా డాలర్లలో నడుస్తుంది, ఇవన్నీ తెలుసు. అందుకని చెప్పి ఆయన రోజుకో స్టేట్మెంట్ ఇచ్చినా, ఏమైనా మాట్లాడినా, ఏం చేసినా కానీ అది చెల్లుతుంది.
ఎవరు పెద్దగా కేర్ చేసినా కేర్ చేయకపోయినా అందరూ భయపడినట్టు నటిస్తుంటారు. బట్ మోదీ గారు మధ్యవర్తిత్వం చెయ్యాలి అంటే 1-10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సి ఉంటుంది. అదే చేస్తున్నారు మోదీ గారు. కాకపోతే రష్యాకి ఏంటంటే భారత్ని ఇన్వాల్వ్ చేయాలని ఉంది మధ్యవర్తిత్వంలో. మోదీ చాలా పవర్ఫుల్ లీడర్. చాలా దేశాలు నరేంద్ర మోదీని గౌరవిస్తున్నాయి. భయంతో గౌరవించట్లేదు, వణుకుతూ గౌరవించట్లేదు, ఒక రెస్పెక్ట్తో. ఆ మోదీ గారు కరిష్మా అలా బిల్డ్ చేసుకున్నారు. ప్రతి చిన్న దేశంతో కూడా టైఅప్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. క్యాపిటలిస్టిక్ కంట్రీస్, కమ్యూనిస్ట్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్ మెజారిటీ ఉన్నటువంటి కంట్రీస్, చిన్న దేశాలు, పెద్ద దేశాలు, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, కెనడాతో కూడా సంబంధాలు స్ట్రెయిన్ అయితే మళ్ళీ దాన్ని స్ట్రాంగ్గా తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎగ్జాంపుల్. సో రష్యా ఏమనుకుంటోంది, ఇంత క్రెడిబిలిటీ ఉన్న లీడర్ మోదీ, సో ఇన్వాల్వ్ చేయాలి శాంతి చర్చల్లో అనేది ఆలోచిస్తాను. అయితే అండి, ప్రపంచ రాజకీయాలు మాత్రం ప్రభావితం అవుతాయి ఈ 2 రోజుల దెబ్బకు. బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి కానీ, నెక్స్ట్ SCO అలాంటి గ్రూప్స్లో సహకారాన్ని బలోపేతం చేస్తుంది. నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలు భారత్ రష్యా రెండింటికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. రష్యా ఎక్కువ ఆయుధాలు అమ్ముకుంటుంది భారతదేశానికి. సో అలా రష్యాకు డబ్బుల విషయంలో లాభము. మనం డిఫెన్స్ రంగం స్ట్రాంగ్ చేసుకోవడానికి S-400 మిసైల్ వ్యవస్థలు, Su-57 ఫైటర్ జెట్స్ ఇవన్నీ కొంటాం. అలాగే భారత్ వాయుసేన మరింత బలోపేతం అవుతుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దులతో ఉన్నటువంటి సమస్యలు ఎలాగూ ఉంటాయి కాబట్టి. అలాగే యుద్ధ సాంకేతికతలు రష్యా పంచుకుంటుంది మనతో. ఆ రకమైన లాభం ఉంది మనకు. అలాగే చమురు, గ్యాస్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రష్యా మనకు మరింత ఎక్కువగా అమ్మే అవకాశం ఉంది. భారత IT అలాగే ఫార్మాకు సంబంధించిన లేబర్, వైట్ కాలర్ ఆర్ బ్లూ కాలర్ అందరూ రష్యాలో పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యాలో లేబర్ షార్టేజ్ చాలా ఉంది. ఇండియా నుంచి నెక్స్ట్ రష్యాకు చాలా మంది వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది రష్యాకు లాభం. అలాగే మనకు ఎనర్జీ అండ్ ట్రేడ్ విషయంలో చూస్తే రష్యా యొక్క చమురు, గ్యాస్ దిగుమతులు మనకు వచ్చాయనుకోండి, ఇంకా ఎక్కువ మనకి ఇంకా ధరలు తగ్గుతాయి. పెట్రోల్ ధరలు ఇవన్నీ వాణిజ్య లోపాన్ని మనం తగ్గించుకొని భారత ఉత్పత్తులు అంటే మందులు కావచ్చు, ఆటోమొబైల్స్ విడి భాగాలు ముఖ్యంగా రష్యాకు మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే స్ట్రాటజిక్ భాగస్వామ్యం పెరగబోతోంది. అమెరికా ఒత్తిడి ఒక పక్క ఉంటోంది కాబట్టి ఈ అమెరికా ఒత్తిడి మధ్య స్వతంత్ర విదేశాంగ నీతి అనే దాన్ని భారత్ ప్రదర్శించబోతోంది. సో స్ట్రాటజికల్గా బలోపేతం అవబోతోంది. మరి రష్యా మీద వెస్ట్ పెట్టినటువంటి ఆంక్షలు రష్యాను ఐసోలేట్ చేయడము, డిప్లొమాటిక్గా స్ట్రాటజికల్గా ఐసోలేట్ చేసే రష్యాను. సో ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి తరుణంలో భారత్తో సంబంధాలు మెరుగయ్యాయి అనుకోండి, ప్రపంచంలో రష్యా యొక్క స్థితి కాస్త మెరుగుపడుతుంది. అలాగే మనం అణుశక్తి విషయంలో, స్పేస్ విషయంలో మనకు సహకారం అందుతుంది రష్యా నుంచి. అలాగే రష్యాకు భారత్ మార్కెట్లో ఇంకా మరింత ఎక్కువగా ప్రవేశం అనేది దొరుకుతుంది. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉన్నారు. సో ఇట్లా చాలా చాలా లాభాలు 2 దేశాల మీద ఉన్నాయి. ప్రపంచం మీద కూడా ప్రభావం అనేది చూపించబోతోంది. ఇండో పసిఫిక్ స్థిరత్వం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. మల్టీ అలైన్డ్ రిలేషన్షిప్ నరేంద్ర మోదీ గారు మెయింటైన్ చేస్తున్నది. నెహ్రూ గారేమో నాన్ అలైన్మెంట్ అని చెప్పి మొదలెట్టారు. నానాజాతి సమితో ఏదో అంటారు, నాన్ అలైన్మెంట్ అని చెప్పి మొదలెట్టి నెహ్రూ గారు మేము ఎవ్వరికో అలైన్మెంట్ ఉండము, మాది మేమే, మాకు మేమే, మీకు మీరే, మాకు మేమే టైప్లో ఉంటాము అని చెప్పారు. అది అసాధ్యము అన్న విషయము చిన్నపిల్లలు నడినా చెప్తారు. కానీ ఆయన అలా నటించబోయారు నెహ్రూ గారు. మాకు మేమే, మీకు మీరే అలా ఉందాము, ప్రతి దేశంతో అలా ఉంటానని. అది కుదురుతుందా? కుదరదు. రష్యాతో బాగా క్లోజ్ అయ్యారు. ఆ విషయం అమెరికా కనిపెట్టేసింది. ఆ తర్వాత అమెరికా భారతదేశానికి చాలా దూరం అయ్యింది. సరే, రష్యా దగ్గర అయింది. అదంతా వేరే చర్చ, వేరే డైరెక్షన్. నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు? రష్యాతో స్నేహం చేస్తున్నారు, అమెరికాతో స్నేహం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా టఫ్. అంటే 2 చేతులు నరేంద్ర మోదీ గారు అటు ఇటు చాపి నిలబడితే కుడి చేయికి అమెరికా అందుతోంది, ఎడం చేయికి రష్యా అందుతోంది. 2 సమానమైన దూరంలో ఉన్నాయి. అలా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారు. ట్రంప్ కొంచెం తూచ్ అని చెప్పి కాస్త ఎడం చేయి నుంచి కాస్త దూరం వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ కుడి చేయి నుంచి. కానీ మళ్ళీ మెల్లిగా నువ్వు రారా నాయన, నువ్వు దగ్గర నువ్వు నా దోస్తువే అని చెప్పి మెల్లిగా నరేంద్ర మోదీ గారు ట్రంప్ని ఇటు దగ్గరికి లాక్కుంటున్నారు, ఇటు రష్యాను దగ్గరికి లాక్కుంటున్నారు. సో ఇదే అనమాట మల్టీ అలైన్డ్ అని. తెలుగులో చెప్పాలంటే బహుళ ధ్రువ ప్రపంచం అని చెప్పి అనాలి. మల్టీ అలైన్డ్ వరల్డ్. అంటే రష్యాతో, అమెరికాతో, అలాగే చైనాతో కూడా ఒక సమతుల్యాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా అండి నెక్స్ట్ ఉక్రెయిన్ శాంతి చర్చలు వేగవంతమయ్యే అవకాశము స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆయిల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా చాలా స్టెబిలైజ్ అవుతాయి. ప్రపంచ రాజకీయాలలో ఇది ఒక బ్యాలెన్స్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది మాత్రం డ్యామ్ షూర్. ఒక విషయం మాట్లాడుకొని మనం ముగిద్దాము. నరేంద్ర మోదీ గారు రష్యాకు వెళ్ళారు పోయిన సంవత్సరం. మాస్కోలో నరేంద్ర మోదీ గారికి పుతిన్ ఒక ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారండి. జనరల్గా అలా జరగదు. ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు.
మామూలుగా అందరు ఉంటారు, అందరు కూర్చొని మాట్లాడుతుంటారు, డిప్లొమాటిక్ డిన్నర్స్ ఇవన్నీ ఓకే, అవి కావు. ఇట్స్ అ ప్రైవేట్ డిన్నర్, 1-on-1 మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నారు. ఆయన భాష ఈయనకు అర్థం కాదు, ఈయన భాష ఆయనకు అర్థం కాదు. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఏమర్థమైనా ఎంత అర్థమైనా అది చాలా స్ట్రాంగ్ సందేశాన్ని చాలా దేశాలకు పంపిస్తుంది. అందుకనే అండి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా గురువారం రాత్రి పుతిన్కు ప్రైవేట్ డిన్నర్ ఇచ్చి తమ స్నేహ బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకున్నారు. పదమామ బిర్యానీ తిందాము అంటే, పదమామ నువ్వు మా ఇంటికి వచ్చావు, నేను కూడా నీకు పులిహోర పాయసం పెడతానని చెప్పి నరేంద్ర మోదీ గారు పుతిన్ని తీసుకొని వెళ్ళారు. సో ఇదొకటి ఆసక్తికరమైన అంశం. అంతెందుకు జస్ట్ 3 months బ్యాక్ మీరందరూ చూసే ఉంటారు, చైనాలోని టియాన్జిన్లో జరిగినటువంటి షాంఘై సహకార సంస్థ సదస్సు. ఆ టైంలో కూడా నరేంద్ర మోదీని పుతిన్ తన కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. దాదాపు 45 నిమిషాలు ఆ కారులోనే చర్చలు జరిపారు. సరే, ఆ తర్వాత చాలా చాలా విషయాలు బయటకు వచ్చాయి. మోదీ గారిని పైకి పంపించాలని చెప్పి కొంతమంది ప్లాన్ చేశారు అని. పుతిన్ ఒక రకంగా తను ఎస్కార్ట్ ఇచ్చినట్టుగా నరేంద్ర మోదీ గారిని తన కారులో తీసుకొని వెళ్ళి సెక్యూర్డ్గా తీసుకెళ్లారని ఇట్లా వేరే చర్చ ఉంది. సరే, దాంట్లోకి నేను ఇప్పుడు వెళ్ళట్లా. బట్ స్ట్రాంగ్ మెసేజ్ వీళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మేమిద్దరం ఫ్రెండ్సే, ఎవరు ఏమి కొట్టుకున్నా ఏం చేసినా మా మీద ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా మేము దోస్తులం రాబాయ్, ఇదన్నమాట చెప్పదలుచుకుంటున్నారు. అయితే సరదాగా సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తే కార్ పూలింగ్ 2.0 అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు కార్ పూలింగ్ పుతిన్ కార్లో మోదీ గారు ఎక్కారు చైనాలో, ఇప్పుడు మోదీ గారి టయోటా ఫార్చునర్లో పుతిన్ ఎక్కారు. సో ఇది కార్ పూలింగ్ 2.0 అని చెప్పి కొంతమంది. సో ఇట్లా చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీడియో పూర్తిగా మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది తొందరగా పని అయిపోవాలి, తొందరగా పని చేసుకొని వెళ్ళిపోవాలి, 30 సెకండ్లలో మొత్తం నాకు ప్రపంచ జ్ఞానం ఇవ్వు, 1 నిమిషంలో మొత్తం విషయాలన్నీ చెప్పేసేయి అని చెప్పి రీల్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఇన్ని విషయాలు, ఇంతంత సమాచారం, కంటెంట్ మనం తక్కువ టైంలో మనం చెప్పలేం. కానీ చాలా మందికి ఫోకస్ ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. సో ఫోకస్తో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విన్నటువంటి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, తర్వాతి వీడియో కోసం ఎదురు చూడండి. ధన్యవాదాలు.